హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం నా హృదయమా నీవెక్కడ పార్ట్ 15లోకి వచ్చేసాము. ఇంకా షాపింగ్ నుంచి తన ఇంటి దగ్గర క్యాబ్ దిగేసి లోపలికి వెళ్ళి తను చేసిన షాపింగ్ బ్యాగ్స్ అక్కడ తన రూమ్లో పెట్టుకొని బయటికి వచ్చింది. అప్పుడే అఖిలాండేశ్వరి సత్యని చూసి, ఏం మహాతల్లి, షాపింగ్లు అయిపోయాయా? నీ తిరుగుళ్ళు కూడా అయిపోయాయా? పొద్దుననగా వెళ్ళావు, ఇప్పుడా ఇంటికి వచ్చేది అని అంది సీరియస్గా. అందుకు సత్య ఇల్లంతా పరీక్షగా చూస్తూ, పిన్ని దక్ష ఏది అని అంది. అది విన్న అఖిల, ఇదేంటి ఇప్పుడు దక్షిణ అడుగుతుంది, దీన్ని నేను తిట్టానని ఇప్పుడు అది దాని గురించి మాట్లాడిద్దా అని అనుకుంటూ, ఇప్పుడు తనతో నీకేం పని, అదేం నీకులాగా పని పాట లేకుండా బయట తిరగదు అని అంటూ ఉంది. అప్పుడే వైష్ణవి దక్ష ఇద్దరు ఇంట్లోకి వచ్చారు. అలా ఆలోచనలో ఉండగానే అంతలో క్యాబ్ డ్రైవర్, మేడం మీరు చెప్పిన అడ్రస్కి వచ్చాం అనగానే క్యాబ్ దిగుతూ, అబ్బా ఇప్పుడు ఇంట్లో జరగబోయేదానికి అన్నీ ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి అని అనుకుంటూ తనని తాను మానసికంగా సిద్ధం చేసుకుంటూ ఇంట్లోకి అడుగుపెట్టింది. అఖిలాండేశ్వరి సత్యని చూస్తూనే, బంగారు తల్లి వచ్చావా, ఏమైపోయావో అని అనుకున్నాను నానా అని అంది పెద్దగా. ఆ మాటతో ఫ్లాష్ బ్యాక్లో ఉన్న వాళ్ళు తుళ్ళిపడి వాస్తవంలోకి వచ్చారు. ఒక్క సెకండ్ వారికి అర్థం కాలేదు, కానీ మరో నిమిషంలో మైండ్లో ఇప్పటి సిచ్యువేషన్ గుర్తుకొచ్చింది. అంతా తెలిసిన దక్ష లోపల తెగ హ్యాపీగా ఫీల్ అవుతుంటే అసలేం జరిగిందో అర్థం కాక లీలాలక్ష్మిలు టెన్షన్లో ఉన్నారు. అంతలో మూర్తి గారి అమ్మ సత్య దక్షల నాయనమ్మ అయిన జగదాంబ బయటకు వచ్చారు. ఆమెను చూస్తూనే మూర్తి గారు, అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు అని అన్నాడు. అందుకు జగదాంబ గారు, ఏమైందిరా, నేను ఇక్కడ ఉంటే మనవాళ్లే కదా ఉన్నారు అని అంది. అందుకు మూర్తి, కొన్ని సంగతులు నీకు తెలియకపోవటం మంచిది, అందుకే లోపలికి వెళ్ళు అని అంటున్నాను అని అన్నారు మూర్తి బాధగా. అతని ప్రేమ ఆమెకి అర్థమవుతున్నా ఇప్పుడు ఆమె లోపలికి వెళ్ళాలి అని అనుకోలేదు. ఎందుకంటే తన మనవరాలిని, తనని ఈ తల్లి కూతుళ్ళు ఎలా చూస్తారో తెలుసు ఆమెకి. అలాంటిది ఇప్పుడు తన మనవరాల్ని వీళ్ళు మళ్ళీ ఎందులోనో ఇరికించారు అని అర్థమైంది అక్కడ వాతావరణాన్ని చూసి. ఆమె సత్యని చాలాసార్లు అబ్రాడ్ వెళ్ళి మీ అత్త దగ్గర ఉండి చదువుకో అని చెప్పారు జగదాంబ గారు. ఇక్కడ సంగతులు నేను చూసుకుంటాను అని కూడా చెప్పారు. కానీ సత్యకి తన నాయనమ్మని అండ్ తన అమ్మ కట్టించిన ఈ ఇంటిని విడిచి ఎక్కడికి వెళ్ళాలి అనిపించేది కాదు. మూర్తి గారి వైపు చూస్తూ, ఇప్పుడు నాకు తెలియకూడని విషయాలు ఏమున్నాయి మూర్తి అని అంది జగదాంబ. అంతలో అఖిలాండేశ్వరి, అత్తయ్య మీ ఆరోగ్యం అసలే బాగాలేదు, ఇప్పుడు ఇంట్లో మీ పెద్ద మనవరాలి గురించి జరిగే విషయాలు మీకు తెలియాల్సిన అవసరం లేదు, అందుకే మిమ్మల్ని లోపలికి వెళ్ళమని అంటున్నారు, కానీ ఇప్పుడు మీకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది అండ్ మీకు హెల్త్ బాగాలేదు కదా అని అంది సానుభూతిని చూపిస్తున్నట్టుగా మాట్లాడుతూ. ఆ దెబ్బతో జగదాంబ గారికి ఏదో గట్టిగానే జరిగింది అని అర్థమయ్యి సత్య వైపు తిరిగి, సత్య ఏమైంది అని అడిగారు బేస్ వాయిస్లో. అందుకు సత్య, అది నానమ్మ అంటూ చెప్పబోయేలోపు, ఏ గ్రాని నువ్వు టీవీ చూడలేదా అని అంటూ టీవీ ఆన్ చేసింది దక్ష. అందులో అప్పుడే న్యూస్ వస్తుంది. ప్రముఖ ప్రఖ్యాత బిజినెస్ మ్యాన్ గారైన రమణమూర్తి గారి కూతురు అయిన సత్యవతి అలియాస్ సత్య నైట్ అంతా పలానా రిసార్ట్లో వేరొకరితో గడుపుతూ ఉండగా మూర్తి గారు తన కూతుర్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని లాక్కుపోవటం మీరు ఇప్పుడు మన విజువల్స్లో చూడొచ్చు అని వస్తుంది. అది చూసిన జగదాంబ, ఏమిటిది సత్య అని అంది. అందుకు సత్య, నానమ్మ నాన్న తీసుకురావడం వరకు కరెక్ట్, బట్ నాన్న నన్ను ఎవరితోనో ఉండటం చూడలేదు, ఇది ఎవరో కావాలని చేపిస్తున్న న్యూస్
అని దక్ష వైపు చూసింది. అది జగదాంబ గారు కూడా గమనించారు. అయితే మూర్తి గారు సీరియస్గా, ఏమిటి సత్య దక్ష వైపు చూస్తున్నావు? దక్ష ఈ పని చేపించింది అని నీ డౌట్నా? అయినా దానికి ఇలాంటి చిల్లర విషయాలు ఏం తెలుసు? అది చిన్నపిల్ల, దానికి ఇంత పెద్ద పెద్ద రాజకీయాలు తెలుసని నువ్వు అనుకుంటున్నావా అని అంటుంటే, దక్ష వాళ్ళ నాన్న మాటలకి అనుగుణంగా తన ఫేస్ ఫీలింగ్స్ని ఇన్నోసెంట్గా మార్చుతూ, బాధగా మార్చుతూ, అతను ఏ విధంగా మాట్లాడితే ఆ విధంగా తన ఫేస్ ఎక్స్ప్రెషన్ని మారుస్తూ ఉంది. అది చూసిన లక్ష్మి, జగదాంబ, ఓసి నీ వేషాలే, ఎన్ని వేషాలు వేస్తున్నావే, నీ మూర్తి కాబట్టి నమ్ముతున్నాడు. అదే నాలాంటిదైతే కత్తికు కండగా చీల్చేవాడు, వీడొకడు కళ్ళున్న గుడ్డోడు అని అనుకుంటూ మరలా జగదాంబ మాట్లాడుతూ, సత్య అయినా నువ్వు నైట్ ఎందుకు అక్కడ ఉన్నావు అని అంది. అందుకు సత్య, నానమ్మ నిన్న వద్దు అని అన్న వినకుండా దక్ష నన్ను పార్టీ అని తీసుకువెళ్ళింది అని అంటూ ఉండగానే అఖిలాండేశ్వరి అడ్డు తగులుతూ, ఛీ దుర్మార్గురాల, నిన్నెంత ప్రేమగా పెంచాని, నిన్ను నా కన్న కూతురు లెక్క అనుకున్నా, నువ్వు దక్ష వేరు కాదు అనుకున్నా, నాకు మీ ఇద్దరు 2 కళ్ళు అనుకున్నాను, అయినా నువ్వు నా కూతురు మీద చాడీలు చెప్తున్నావా? అది నిన్ను రిసార్ట్కి తీసుకువెళ్ళిందా? ఎందుకే అంత పెద్ద అబద్ధం ఆడుతున్నావు? అది నిన్న 6 నుండి ఇంట్లోనే తన రూమ్లోనే ఉంది. మీ నాన్నగారు 5ంటికి వచ్చారు, అప్పుడు తన ఇంట్లోనే ఉన్నది. అది తన రూమ్లో చదువుకుంటూ ఉంది. ఎగ్జామ్స్ ఉన్నాయని మొన్న నువ్వే కదా చెప్పావు, అప్పుడు ప్రిపరేషన్ ఏమైపోయింది? ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి దాని మీదకి తోసేస్తున్నావా? 9 గంటలకి డిన్నర్కి మీ నాన్నగారు పిలిస్తే వచ్చి నిన్ను అడిగింది, కావాలంటే మీ నాన్నని నాయనమ్మని అడుగు అని అంది. అందుకు మూర్తిగారు కోపంగా లేచి, నీ బ్రతకంతా మీ అమ్మల రహస్యాలు మెయింటైన్ చేయడం, అబద్ధాలు చెప్పడంతోనే సరిపెట్టుకుంటావా? నువ్వు మారవా? ఇంకొక మాట మాట్లాడేవనుకో, నువ్వు మీ చెల్లికి వ్యతిరేకంగా ఇంట్లో నుండి గెంటేస్తాను అని అన్నాడు సీరియస్గా. అందుకు సత్య, ఇల్లు మీ కష్టార్జితం కాదు కదా డాడీ, ఇల్లు మా అమ్మ కష్టార్జితం. మీకు నేను నచ్చకపోతే, మా అమ్మ నచ్చకపోతే ఈ ఇంట్లోనే కాదు, కంప్లీట్గా మా అమ్మ సంపాదించి పెట్టిన ఆస్తుల్లో నుండి బయటికి వెళ్ళిపోండి. నీకు వాళ్ళ మీద ఉన్న నమ్మకం నా మీద లేదు, ఈవిడ మీద ఉన్న ప్రేమ అండ్ నమ్మకం మా అమ్మ మీద లేదు, కానీ మా అమ్మ సంపాదించిన ఆస్తులు కావాలి. నేను రహస్యాలు మెయింటైన్ చేస్తున్నానా? దక్షకి నాకు ఎన్నేళ్ళ డిఫరెన్స్ నానా? అమ్మ నా ఎన్నో ఏడు చనిపోయింది. ఎందుకు చనిపోయింది? ఇన్నాళ్ళు మీరు ఏం చేసినా ఊరుకున్నది మీకోసం కాదు, నేను ఒక్కదాన్ని ఒంటరిగా బ్రతకలేక కాదు, గ్రానీని చూసి. మా అమ్మ నానమ్మ అత్తాకోడల్లా కాక తల్లి కూతుర్లా ఉన్నారు. మిమ్మల్ని పంపిస్తే గ్రానీ కూడా మీతో పాటు నాకు దూరం అవుతుంది అని గ్రానీ దూరం అవటం ఇష్టం లేక మీతో కష్టాలు పడుతూ కూడా నేను మిమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చింది కేవలం గ్రానీ కోసం మాత్రమే. నేను ఇక్కడ ఉంటుంది కూడా గ్రానీ కోసం మాత్రమే. మీకు అంతగా ఇష్టం లేకపోతే మీరు వెళ్ళిపోవచ్చు అని అంది పౌరుషంగా. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే నా ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా చూసే వ్యూవర్స్ పెరిగితే అప్పుడు స్టోరీ టైమింగ్ పెంచడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యు సూన్ అగైన్. మళ్ళీ మరొక కొత్త పాటతోటి మిమ్మల్ని రేపు కలుస్తాను. అంతవరకు సెలవు మరి.